హాయ్ అండి అందరికీ. నేను సండే స్పెషల్ చేపల పులుసు అయితే చేస్తానండి. ఎలా చేసాలో చూసేద్దామా. ముందుగా అయితే నేను చేపలను క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం పట్టి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేపేసుకోవాలి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని పచ్చి మసాలా జీలకర్ర ధనియాలు మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కారము అలాగే ఉప్పు కొద్దిగా టమాటా బెండకాయలు కూడా వేసేసుకోవాలండి. బెండకాయ లేకపోతే చేపల పులుసు అనేది అస్సలు బాగోదండి. కంపల్సరీ బెండకాయ అయితే నేను వేస్తాను. తర్వాత అయితే చింతపండు ముందుగానే రసం తీసి పెట్టేసుకున్నాను. 1 కప్పు చింతపండు రసము అలాగే 1 కప్పు వాటర్ వేసేసుకోవాలి. చేప ముక్కలు ములిగే వరకు మనం పులుసు అయితే వేసేసుకోవాలండి. నేను ఈ చేప అయితే సన వచ్చింది, అది కూడా బాయిల్ చేసి పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను. ఇలా పులుసు మరిగేటప్పుడు అయితే మధ్యలో కరివేపాకు కూడా ఇలా వేసేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.